అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్ లో సత్తా చాటి ఐకాన్ స్టార్ గా ఆల్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. తన తొలి పాన్ ఇండియా మూవీ పుష్పతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. విలనిజం స్ట్రాంగ్ గా లేదని, సెకండ్ హాఫ్ నరేషన్ స్లోగా ఉందని, సరైన కథని అల్లుకోలేదని పుష్ప సినిమాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తన డాన్స్, పర్ఫార్మెన్స్, యాక్టింగ్ టాలెంట్ తో రిలీజ్ అయిన 2 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ని సాధించాడు అర్జున్. పుష్పాని బ్లాక్ బస్టర్ గా నిలిపిన క్రెడిట్ ని అల్లు అర్జున్ దక్కించుకున్నాడు. దాంతో అల్లు అర్జున్ చేసే తర్వాత ప్రాజెక్టుపై హైప్ క్రియేట్ అయింది. ఇక నుంచి పాన్ ఇండియా స్టార్ గానే తన కెరీర్ ని కొనసాగించనున్నాడు బన్నీ. అందుకు తగిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తోనే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నాడు. బాలకృష్ణకి హ్యాట్రిక్ హిట్స్ నిచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను రికార్డు సృష్టించాడు. అల్లు అర్జున్ తో సరైనోడు బ్లాక్ బస్టర్ రూపొందించి 100 కోట్ల క్లబ్ లోకి చేర్చిన దర్శకుడు బోయపాటి. వీళ్ళిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. అఖండ సినిమాని బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్ది ఇటీవల ప్రశంసలు అందుకున్నాడు బోయపాటి. అల్లు అర్జున్, బోయపాటి ఇద్దరు హిట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 2022లోనే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా అల్లు అర్జున్ కి మరో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ ని అందించనుందని హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. స్వాతంత్ర్య పోరాట కాలం నాటి నేపథ్యంలో బోయపాటి కథ చెప్పాడని, అది అల్లు అర్జున్ కి ఎంతగానో నచ్చిందని సమాచారం. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించనున్న గీతా ఆర్ట్స్ నుంచి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.